श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। प्रणौमि दक्षिणामूर्तिं व्यासशङ्कररूपिणं ज्योतिर्मयं गुरुं श्रीमच्चन्द्रशेखरेन्द्रसरस्वतीं। सद्गुरुचरणारविन्दाभ्यां नमः। भागधेये नैवैनं प्रणयति ब्राह्मण आर्षेय उद्धरेत्। ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति। మొట్టమొదటిగా 50 మంది భారతీయ సనాతన ధార్మిక ఆత్మీయ బంధుమిత్రాదులకు నమస్కరిస్తూ మరియు జగద్గురువులు అయినటువంటి ఆది శంకరాచార్య మహాస్వామి వారికి ప్రణమిల్లుతూ ఈ యొక్క భారతదేశంలో అనాదిగా సనాతన వైదిక ధర్మం రక్షింపబడుతోంది అంటే దానికి ముఖ్య కారకులు జగద్గురువులు ఆది శంకరాచార్య మహాస్వామి వారు. ఆ మహాత్ములు ఆనాడు బౌద్ధ ధర్మము దేశంలో ఎటువంటి కర్మాచరణ యజ్ఞయాగాదులు విగ్రహారాధన లింగ పూజ ఎటువంటి ఏమీ ఆచరణ లేకుండా కేవలం ధ్యానము ఇత్యాది పరోపకారార్థమిదం శరీరం లేదా అహింస పరమో ధర్మ ఇటువంటి నినాదాలతో ఉన్నటువంటి బౌద్ధ ధర్మంలో ఆనాడు వాటితో పాటు భగవంతుడు ఉన్నాడు, పంచభూతాత్మకుడు పరమేశ్వరుడు, ప్రకృతి స్వరూపము పరమేశ్వరి, అటువంటి ప్రతిరూపంగా సమస్త భక్తజనులు ఈ దేశంలో విగ్రహారాధన రకరకాల దేవతల పూజలు ఆరాధనలు అట్లాగే లోక కళ్యాణార్థం యజ్ఞయాగాది క్రతువులు ఇష్టి చయనము ఇటువంటివన్నీ వేదోక్తంగా మహానుభావులు ఋషులు మహర్షులు ఆచరిస్తూ వచ్చారు లోక కళ్యాణార్థం ఈ దేశంలో. ఆ పరంపరలో మనం కొనసాగుతూ ఉన్నాం ఈనాటికి కూడా. అందువల్ల ప్రపంచము ఆధునికంగా ఎంత దూరమైనా వెళ్ళినా కూడా సనాతన వైదిక ధర్మం అనేది రక్షింపబడుతూ ఉండాలి. ఇలా రక్షింపబడుతూ ఉండాలి అంటే దానికి వెనుక ముఖ్య అవసరమైనది వేదరక్షణ. వేదరక్షణ జరిగితే ధర్మరక్షణ జరుగుతుంది. అట్లాగా వేదరక్షణ జరగాలి అంటే యజుర్వేద కృష్ణ యజుర్వేద హవనము వేద పారాయణము ఇత్యాది క్రతువులు సమస్త యజ్ఞయాగాది క్రతువులు ఇష్టి ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఈ దేశంలో ఆయా ప్రాంతాలలో భక్తజనులు బ్రాహ్మణోత్తములు వేద పండితులు లోక కళ్యాణార్థమై ధర్మరక్షణకై సహృదయపూర్వకంగా సుమనస్కులై సంకల్పించి అనాదిగా ఆచరిస్తూ వస్తూ ఉండడం వల్ల ఈనాటికి కూడా 1000 ఏళ్ళైనా కూడా 2000 సంవత్సరాలైనా కూడా మనకు ప్రకృతి సహకారంతో ఈ భూమి పులకరిస్తూ పునీతమవుతూ ఈ యొక్క సమస్త భక్తజనులందరూ కూడా పునీతులై వారు కూడా కుటుంబంలో కూడా పరంపరంగా ఉద్ధరింపబడుతూ వస్తూ ఉన్నారు. దీనికి మూలము మన ఋషులు మహర్షులు వారి యొక్క
తపశ్శక్తి, వారి యొక్క వేద రక్షణ, యజ్ఞయాగాది క్రతువుల ఫల అనుసారంగా ఆ విధంగా మన అనంతపురం జిల్లాలో గత 4 ఏళ్లుగా వేద పారాయణం, కృష్ణ యజుర్వేదంలో ముఖ్యముగా మూలము అంటే తైత్తిరీయ ఆరణ్యకము, తైత్తిరీయ బ్రాహ్మణము, తైత్తిరీయ సంహిత అనే 3 భాగాలు కలిపి యజుర్వేదం అయితే, యజుర్వేదంలో తైత్తిరీయ సంహిత భాగానికి 7 కాండలకు పద, క్రమ, జట, ఘన అనే విభాగాలుగా దాన్ని వేదాన్ని సంహితా భాగాన్ని పదముగా విభజించి అలా పారాయణము చేయడం వల్ల, మూలం అనేది పారాయణం చేయడం వల్ల ఒక ఎత్తు ఫలితమైతే, పద, క్రమ, జట, ఘన పారాయణం వల్ల 1000 రెట్లు ఫలితాన్ని మనము చవి చూస్తాం. ఆ విధంగా అంత గొప్పది ఆ సంపూర్ణంగా ఘనాంతం వరకు మన యజుర్వేదం. అటువంటి మన యజుర్వేదము, దానితో పాటుగా వేద హవనం, యజ్ఞోహి శ్రేష్ఠతమం కర్మ అని వేదం చెప్పబడుతూ ఉంది. అంటే ఏమి చేసినా కూడా చివరికి యజ్ఞమే శ్రేష్టమైన కర్మ. మనం దేవాలయం వెళ్తాం, దేవాలయంలో దేవతారాధన, అభిషేక ఇత్యాది మనం ఏమి చేయించినను కూడా యజ్ఞమే శ్రేష్టమైన కర్మ అని వేదం చెబుతోంది. అలాగా మరి ఆ యజ్ఞము ముఖ్యంగా దానికి సాధనా మార్గము యజ్ఞేశ్వరుడు. అందుకే వేదం మరొక మాట చెబుతోంది, అగ్నిముఖావై దేవాహ అని. దేవతలు సుప్రీతులు కావాలి అంటే ప్రత్యక్షంగా అగ్నిదేవుడే మనకు సాధనం. ముఖ్యముగా బ్రాహ్మణులకు ప్రత్యక్ష దైవము అగ్నిదేవుడే, తర్వాతే విగ్రహారాధన ఏదైనా కావచ్చు. అట్లాగా ఆ అగ్ని ద్వారా సంకల్పించి ఈ యొక్క యజుర్వేద హవనం అనేది గత 5 రోజులుగా విజయవంతంగా శ్రీ పరమాచార్య స్వామి వారి అనుగ్రహముతో, ఆది శంకరాచార్య మహాస్వామి వారి కృపా కటాక్షాలతో విజయవంతంగా జరుగుతూ, నేడు మరి కొంచెం ఉన్నటువంటి ఆ మంత్రభాగాన్ని హవనం చేస్తూ మరి కాసేపట్లో మహాపూర్ణాహుతితో విజయవంతంగా మహాపూర్ణాహుతితో కానుండి, ఆ మహాపూర్ణాహుతితో ఈ యొక్క సంకల్పించినటువంటి కృష్ణ యజుర్వేద సంహిత స్వాహాకార హవనము సుసంపన్నం కాబోతుంది. ఈ యొక్క విషయం అందరికీ చాలా ఆనందాన్ని పంచిపెడుతుంది. అట్లాగా యజ్ఞఫలం వల్ల లోక కళ్యాణార్థం సంకల్పించి యొక్క యజ్ఞఫలం లోక కళ్యాణం జరిగి, అదేవిధంగా ప్రకృతి పులకరించి సమస్త భక్తజనులు మనము కూడా పునీతులై, అదే మాదిరిగా ఈ ప్రాంతంలో దినే ఈ యొక్క ముఖ్యంగా మా రాయలసీమల ప్రాంతంలో, మా అనంతపురం జిల్లాలో వేద రక్షణ, వేదోద్ధరణ విషయంలో చాలా అనాదిగా వెనుకబడి ఉన్నది. ఇది లోక విదితమే. అది చాలా విచారకరం కూడా, బాధాకరం కూడా. అలా కాకూడదన్నమాట. అలా సంకల్పించి మహాస్వామివారి అనుగ్రహం చేత, సమస్త వేద విద్వజ్జనుల సహకారంతో, వేద పండితుల వారి ఆశీస్సులు, వారి యొక్క సహకారంతో గత 4 ఏళ్లుగా అనంతపురం శ్రీ వేదమాతా భవనం అనే నామాంకిత మన వేద పాఠశాలలో వేద పారాయణం జరుగుతూ, నిరంతరంగా నిర్విరామంగా నిర్విఘ్నంగా జరుగుతూ మహాస్వామి వారు జరిపిస్తున్నారనే భావనతో ఈ వేద హవనం నేడు మరి కాసేపట్లో మహాపూర్ణావతి కాబోతుంది. ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో అన్య ప్రాంతాలకు ధీటుగా వేద రక్షణ, వేద పండితుల సంఖ్య పెరగాలి, మెరుగుపడాలి అనే ఉద్దేశం. దినే వేదం బాగా అభివృద్ధి కావాలి,
వేద పాఠశాల ద్వారా ఏ విధంగా అయితే నూతనంగా ఏదైనా ఒక వాహనమో వస్తువు తయారై బయటకు వస్తుందో యంత్రాగారం నుంచి, అదేవిధంగా వేద పాఠశాల నుంచి అనేక విద్యార్థులు సంపూర్ణంగా వేదాధ్యయనం చేసి క్రమపాఠి ఘనపాఠిలుగా బయటికి వచ్చి సమాజంలో లోక కళ్యాణార్థమై వేద అభిమానుల ఉద్ధరణకై ఈ యొక్క వేద పారాయణము వేదహవనం జరిపిస్తూ ఉన్నారు. వారికి అనేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఇట్లాగా ఈ ప్రాంతంలో దినే దినే వేదం బాగా అభివృద్ధి కావాలి, వేదోద్ధరణ కావాలి. అన్య ప్రాంతాలకు ధీటుగా వారు కూడా సంతోషపడేలాగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయా అనేక అన్య జిల్లాలలో వేదం బాగా అభివృద్ధి అవుతుంది, జరుగుతూ ఉంది. ఒక మా అనంతపురం జిల్లా తప్ప అన్య ప్రాంతాల్లో వేదం బాగా అభివృద్ధి అవుతోంది. అలా కాకూడదు అనే ఒక ఉద్దేశంతోనే వేద పండితుల సహకారము వారి ఆశీస్సులతో ఈ యొక్క ప్రతి సంవత్సరం జరుపుతూ వస్తున్నాము ఈ వేద పారాయణ వేదహవనం. నేడు మరి కాసేపట్లో మహాపూర్ణావతితో సుసంపన్నం కానుండి ఆ యజ్ఞఫల అనుభవాలు మనం కావాలని నేను ఆకాంక్షిస్తూ, ఫలానుభవం మనం అందరూ కావాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రాంతంలో ఇతోప్యధికంగా వేదోద్ధరణ కావాలని మరీ మహాస్వామి వారిని ప్రార్థన చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు, నమస్కారం. అట్లాగే ఎవరైతే 5 రోజులుగా ఈ వేదహవనం జరిపిస్తున్నారో ఆచార్యుడిగా బ్రహ్మగా వేద బ్రహ్మశ్రీ సందీప్ శర్మ గారు మరియు వేద బ్రహ్మశ్రీ రాంప్రసాద్ శర్మ గారికి ఈ వేదహవనాన్ని విజయవంతం వారు చేసినందుకు పూర్ణావతితో చేసినందుకు వారికి ధన్యవాదములు మరియు అనేక వారికి కూడా పాదాభివందనం చేస్తూ, ఇట్లాగే ఈ 3 సంవత్సరాలు అంటే మొదటిసారి సంకల్పించినప్పుడు వేదహవనం బాగా జరిగింది విజయవంతంగా, రెండవసారి జరిగింది, ఇప్పుడు 3వసారి జరుపుతున్నాం వేదోద్ధరణకై. ఇలాగా ప్రతిసారి కూడా మాకు సహకరిస్తున్నటువంటి వేద బ్రహ్మశ్రీ సందీప్ శర్మ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ స్వామివారి పాదాలకు ఈ యొక్క వాక్కులు అర్పిస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. स्वाहा
आत्मा सुभवः सुभवस्मा स्वाहा आत्मा सुभवः 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 स्वात्मा सुभवः सूर्याय सूर्याय सुभवः स्वात्मा सुभवः सूर्याय 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 सुभवः सुभवः सूर्याय देवेभ्यो देवेभ्यः सूर्याय सुभवः सुभवः सूर्याय देवेभ्यः इतिसो भवः सूर्याय देवेभ्यो देवेभ्यः सूर्याय सूर्याय देवेभ्यः स्वात्मा देवेभ्यः सूर्याय सूर्याय देवेभ्यः देवेभ्यः स्वात्मा देवेभ्यो देवेभ्यः स्वामरीचिकेभ्यो मरीचिकेभ्यः स्वादेवेभ्यो देवेभ्यः स्वामरीचिकेभ्यः मरीचिकेभ्यो मरीचिकेभ्यः स्वात्मा मरीचिकेभ्यः एष एष मरीचिकेभ्यः स्वात्मा मरीचिकेभ्यः एषः मरीचिकेभ्यः एष एष मरीचिकेभ्यो मरीचिकेभ्यः एष तेज एष मरीचिकेभ्यो मरीचिकेभ्यः एष मरीचिकेभ्यः इति मरीचिकेभ्यः एष तेज एष एष तेजो निर्योनिस्त एष एष तेजो निर्योनिस्ते तेजो निरपानाय पानाय योनिस्ते तेजो निरपानाय योनिरपानाय पानाय यो निर्योनिरपानाय त्वा त्वा पानाय यो निर्योनिरपानाय त्वा पानाय त्वा त्वा पानाय पानाय त्वा पानाय अनाय त्वा महे सरस्वती भगेवादिनीवती यवाचे फले मतिं इदं ते हव्यं घृतवत् सरस्वती यवाचे प्रफले मा हवे गोषे इमानि ते दुरिता सौभगानि देभिर्वयगो सुभगा सस्यामा हरिः ओम् पृथिवी अंतरंतर्द्यावा पृथिवी तथा विदधा विद्यावा पृथिवी अंतः द्यावा
पृथिवी अंतरंतर्द्यावा पृथिवी द्यावा पृथिवी अंतरुर्वंतर्द्यावा पृथिवी द्यावा पृथिवी अंतरुर्द्यावा पृथिवी द्यावा पृथिवी लोकैरेवैव लोकैर्यजमानो यजमानो लोकैरेवैव लोकैर्यजमानः लोकैर्यजमानो यजमानो लोकैर्यजमानो भ्रातृव्यान् भ्रातृव्यान् यजमानो लोकैर्यजमानो भ्रातृव्यान् भ्रातृव्यान् यजमानो भ्रातृव्यानन्तरन्तर्भ्रातृव्यान् यजमानो भ्रातृव्यानन्तः भ्रातृव्यानन्तरन्तर्भ्रातृव्यान् भ्रातृव्यानन्तर्धत्ते धत्तेऽन्तर्भ्रातृव्यान् भ्रातृव्यानन्तर्धत्ते धत्तेऽन्तरन्तर्धत्ते ते धत्तेऽन्तरन्तर्धत्ते ते धत्ते देवा देवास्ते धत्ते ते देवा देवास्ते ते देवा अमन्यन्त देवास्ते ते देवा अमन्यन्त देवा अमन्यन्ते इन्द्रो मन्यन्त देवा अमन्यन्तेन्द्र इन्द्रो मन्यन्तेन्द्रो वै वा इन्द्रो मन्यन्तेन्द्रो वै वा इन्द्रो वा इदमिदं वा इन्द्रो वा इदं वै वा इदमभूदभूदिदं वै वा इदमभूदभूदिदमिदमभूद्यद्यदभूदिदमिदमभूद्यद्भूद्यद्भयं वयं यदभूदभूद्यद्भयं यद्भयग्स्मस्मो वयं यद्भयग्स्मः वयं वयग्स्म इति स्मो वयं वयग्स्म इति स्म इति ते स्म इति ते ब्रुवन्न ब्रुवन्त इति ते ब्रुवन्न ब्रुवन्ते ते ब्रुवन्मघवन्न ब्रुवन्ते ते ब्रुवन्मघवन्न भजेति सजोषा इति भजेति सजोषा इति सजोषा देवैर्देवैः सजोषा इति सजोषा देवैर्देवैः सजोषा देवैरवरैरवरैर्देवैः सजोषा देवैरवरैः सजोषा इति सा जोषा देवैरवरैः परैश्चेतीति च परैश्चेति चेतीति चेत्यब्रवीदब्रवीदिति चेत्यब्रवीदब्रवीदितीत्यब्रवीद्ये ये ब्रवीदितीत्यब्रवीद्ये ब्रवीदब्रवीद्ये च ये ब्रवीदब्रवीद्ये च ये चैवैव च ये चैव च चैव देवा एव च चैव देवा एवैव देवाः परे देवा एवैव देवाः परे देवाः परे ये परे देवाः परे ये परे ये च ये परे ये च ये चावरे च ये चावरे च चावरे तागस्तान वरे च चावरे तागस्तान वरे तानुभयानुभयान् तानवरे तानुभयान् तागस्तानुभयानन्वा भजदुभयान् तागस्तानुभयानन्वा भजदुभयानुभयानुभयानन्वा भजत् सजोषा अन्वा भजदुभयानुभयानन्वा भजत् सजोषा
अश्विदीत्यश्वश्विद्याः हेद्यश्वश्विद्याः हेदीत्याः मनो मन आहेदीत्याः मनः हमनो मन आहा हमन एवैव मन आहा हमन एवैव मनो मन एवाश्नुतेश्नुत एव मनो मन एवाश्नुते एवाश्नुतेश्नुत एवैवाश्नुत उरूर्वश्नुत एवैवाश्नुत उरूर्वश्नुत उरूर्वश्नुतेश्नुत उर्वन्तरिक्षमन्तरिक्षमुर्वश्नुतेश्नुत आहान्तरिक्षदेवत्यो आहान्तरिक्षदेवत्यो हिक्यन्तरिक्षदेवत्यो आहान्तरिक्षदेवत्यो हिक्यन्तरिक्षदेवत्यो हिक्यन्तरिक्षदेवत्यो हि प्राणोऽप्यन्तरिक्षदेवत्यो अन्तरिक्षदेवत्यो हि प्राणः अन्तरिक्षदेवत्य इत्यन्तरिक्षदेवत्यः प्राणः प्राणो हि प्राणस्वाहा स्वाहा प्राणो हि प्राणस्वाहा प्राणस्वाहा स्वाहा प्राणः प्राणस्वाहा त्वा स्वाहा प्राणः प्राणस्वाहा प्राण इति प्राणः त्वा स्वाहा स्वाहा त्वा सुभवः स्वाहा स्वाहा त्वा सुभवः स्वाहा त्वा सुभवः सूर्याय सुभवः स्वाहा त्वा सुभवः सूर्याय सुभवः सूर्यायेति सूर्याय सुभवः सूर्यायेति भव इति सुभवः सूर्यायेति सूर्याय सूर्यायेत्याः हेति सूर्याय सूर्यायेत्याः हेदीत्याः प्राणाः प्राणा आहेदीत्याः प्राणाः प्राणा वै प्राणा प्राणा वै प्राणाः प्राणा वै स्वभवसो वै प्राणा वै स्वभवसः प्राणा इति प्राणा वै स्वभवसो वै स्वभवसो देवा स्वभवसो वै स्वभवसो देवा स्वभवसो देवा तेषु देवा स्वभवसो देवास्तेषु स्वभवस इति स्वाभवसः देवास्तेषु देवास्तेष्वेवैव तेषु देवास्तेष्वेवैव तेषु देष्वेव परोक्षमेव तेषु देष्वेव परोक्षमेवैव परोक्षं जुहोति परोक्षमेवैव परोक्षं जुहोति परोक्षं जुहोति देवेभ्यो जुहोति परोक्षं जुहोति देवेभ्यः परोक्षमिति परः अक्षं जुहोति देवेभ्यो जुहोति देवेभ्यस्त्वा देवेभ्यो जुहोति देवेभ्यस्त्वा देवेभ्यस्त्वा मरीचिवेभ्यस्त्वा देवेभ्यस्त्वा मरीचिवेभ्यः मरीचिवेभ्यस्त्वा मरीचिवेभ्य इति मरीचिवेभ्यस्त्वा मरीचिवेभ्य इति मरीचिवेभ्य इत्याह हेति मरीचिवेभ्यो मरीचिवेभ्य इत्याह इति मरीचिवेभ्यः आदित्यस्य वै वा आदित्यस्य वै रश्मयो वा आदित्यस्य वै रश्मयः रश्मयो वै रश्मयो देवा रश्मयो वै रश्मयो देवा रश्मयो देवा मरीचिपा देवा रश्मयो देवा मरीचिपा देवा मरीचिपा देवा मरीचिपास्तेषां